ఈశ్వరు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. The God has given such an opportunity. దేవుడు మరొకసారి ఆయన మందిరానికి రావడానికి ముఖ్యముగా యేసు ఆరాధనలో రైట్ అంకా వదిలేండి మైక్ ఇంకేం చేయకండి అలా రైట్ మరొకసారి ఈశ్వర ఆరాధనకి రావడానికి ఆయన నామాన్ని మహింపరచడానికి ఆయన నామాన్ని గణపరచడానికి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ గాడ్ టు కమ్ ఓవర్ హియర్ అండ్ ఎస్పెషల్లీ పార్టిసిపేట్ ఇన్ ద ఈస్టర్ సర్వీస్. ఎందుకంటే ఈస్టర్ అంటే యేసు ప్రభువారు ఆయన మరణాన్ని జయించి మృత్యుంజడిగా తిరిగి లేచిన దినాన్ని ఏమంటారంటే ఈస్టర్ అంటారు. ఈస్టర్ అంటే ఏదో ఒక గ్రామానికో పట్టణానికో ఒక రాష్ట్రానికో దేశానికో ఒక ఖండానికో సంబంధించిన పండుగ కాదు. ఈస్టర్ ఈజ్ ఎన్ యూనివర్సల్ ఫెస్టివల్. ఇన్ దిస్ పర్టిక్యులర్ డే ద వరల్డ్ ఈజ్ సెలబ్రేటింగ్ మోర్ దెన్ 4 బిలియన్ పీపుల్. ఈ భూమి మీద 400 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ప్రజలు ఈశ్వర ఆరాధన చేస్తున్నారు. ప్రభువు యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచించబడిన దేవుని ప్రజలు, ద పీపుల్ ఆఫ్ గాడ్, ద చోజన్ పీపుల్, ద డెడికేటెడ్ పీపుల్, ద అనాయింటెడ్ పీపుల్ ఆఫ్ గాడ్. జీవము కలిగిన యేసు అయిన నమ్ముకున్న ఆయన రక్తము చేత విమోచించబడిన ప్రజలు మోర్ దెన్ 400 crore people, more than 4 billion people. 400 కోట్ల మంది కంటే ఎక్కువ ప్రజలు యేసయ్యని ఆరాధన చేసే దినాల్లో మనం ఉన్నాం. ఈస్టర్ అంటే ఏదో గ్రామానికి మాత్రం పండగ కాదు, ఒక దేశానికి మాత్రం పండగ కాదు. ప్రపంచం దినాన we are having 50 nations in the world. 250 దేశాలు ఉన్నాయి. ఈ 250 దేశాల్లో కూడా ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ఎందుకంటే యేసయ్యని నమ్ముకున్న ప్రజలు ఏ మారుమూలకన్నా ఏ అరణ్యానికి ఎక్కడికి అమెజాన్ ఫారెస్ట్ వెళ్ళినా సరే దేవుని నమ్ముకునే ప్రజలు ఉన్నారు. బికాస్ ఒక గాడ్ ఇస్ ద రెజరెక్టెడ్ గాడ్. యేసయ్య అంటే ఆయన మరణాన్ని జయించిన వాడు, ఆయన మృత్యుంజయుడైన దేవుని సాక్షుడండి. కాబట్టి ఈస్టర్ అంటే ప్రపంచానికి ఒక పండుగ, దేవుని సాక్షి చాలా గొప్పది. మీరు అందరూ గమనించాలని తెలియదు కదా, చూడండి సార్ దేవుడి అందరూ కూడా ఆపై మంచి వాతావరణం ఇచ్చారు. ఎందుకంటే God is for God's people. God is doing so many wonders and miracles in our life, in our personal life, in our family life, in our village, in our town, in our country, among the people of Israel, even everywhere in the world. ప్రపంచంలో దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడ అద్భుతమైన కార్యాలు జరుగుతుంది. అవి చూడండి సార్ ఎండను కూడా దేవుడు ఆపాడు. The God has given such a good climatical condition. మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుని వాక్యంలో అనుకుని వెళ్దాం. So those are the Bibles. We turn to the Gospel of Luke, chapter 24. Lukas వార్త 24వ అధ్యాయము 5వ వచనం. The Gospel of Luke, chapter 24, verses 5. ఇక్కడ ఏమనుందంటే, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఒకసారి హల్లు ఇచ్చేద్దామా, ఎక్కడికి వచ్చేద్దామా, ఎక్కడికి వచ్చేద్దాం. So when we particularly meditate the Gospel of Luke chapter 24, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము గురించి మనకు మత్తయి సువార్త కనిపిస్తుంది, అదే మార్కు సువార్త కనిపిస్తుంది, అదే లూకా సువార్త కనిపిస్తుంది, అదే యోహాను సువార్త కనిపిస్తుంది. ఈ లూకా సువార్తను తెలిసినప్పుడు ఈ లూకా సువార్త గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త ఎవరంటే మరి యొక్క లూకా యేసు ప్రభు శిష్యుడు కాదు. లూకా ఇస్ నాట్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుకు 12 మంది శిష్యులు లూకా లేడు. యేసు ప్రభుకు 12 మంది శిష్యులు ఉన్నారు, 70 మంది శిష్యులు ఉన్నారు, ఈవెన్ 120 మంది శిష్యులు ఉన్నారు. ఈవెన్ 120 మంది శిష్యుల్లో కూడా లూకా లేడు. లూకా 2 గ్రంథాలు రాశాడు. ఒక గ్రంథం ఏంటంటే గాస్పెల్ ఆఫ్ లూక్, లూకా సువార్త. రెండో గ్రంథం ఏంటంటే అపోస్తలుగా రాసింది కూడా లూకా రాశారు. ఈ లూకా ఎవరంటే ఒక వైద్యుడు, డాక్టర్. ఆయన గ్రంథాన్ని రాస్తున్నప్పుడు యేసయ్య గురించి ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో
ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ప్రభు చేత విమోచించబడ్డాం. We are God's people, we are the dedicated people, we are the most blessed people. ఈ భూమి మీద అందరికంటే ఉన్నతమైన వారు దేవుడు మనల్ని ఉంచారు. మీరు ప్రపంచంలో దేశంలో తెలిసిన యేసయ్య నమ్ముకున్న ప్రజలు, ఆయన మార్గంలో నడిచే ప్రజలు చాలా ఉన్నతముగా ఉంటారు. అది వ్యాపారంలో గాని, ఉద్యోగంలో గాని, వ్యవసాయంలో గాని, ఏ మార్గంలో చేస్తున్నా సరే యేసయ్య నమ్ముకున్న ప్రజలు చాలా ఉన్నతంగా ఉంటారు. అందుకని ఇక్కడ చూడండి, ఈ లూకా ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏమంటుందంటే, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? మన దైనందిన జీవితంలో మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు వీళ్ళకి జ్ఞాపకం చేసుకోవాలి. అవర్ గాడ్ ఇస్ ద రెజరెక్టెడ్ గాడ్, అవర్ గాడ్ ఇస్ నాట్ ద డెడ్ గాడ్. యేసు ప్రభు అంటే ఆయన మరణించిన దేవుడు మాత్రం మన గర్భములో ఉన్న దేవుడు కాదు. ఒకసారి చాపలు కూడా దేవుడు నామని పడతామా? ఒకసారి హల్లు ఇచ్చేదావా? చాలా మంది ఏదో కనిపించి ఒకసారి హల్లు ఇచ్చేదా? చెబుదా అని యేసు ప్రభు వృత్తుల్లో పెట్టకూడదు. ఏదైనా భయంకర పరిస్థితులు మనం నడిపించబడుతున్నాం అనుకోండి, ఒక అనారోగ్యం కంటే నడిపించబడుతున్నాం అనుకోండి, ఆ దేవుడు సజీవుడు. ఆయన మరణపు ముళ్ళను విడిచిన వాడు, మరణాన్ని జయించిన వాడు, మరణాన్ని జయించి ఆయన 3వ దినాన తిరిగి లేచిన వాడు, మన రక్షకుడు, విమోచకుడు అని యేసు ప్రభువు. ఎందుకన్నాడు? అందుకే దేవదూతలు ఏమని చెప్తారు? ఏంజెల్స్ ఆఫ్ గాడ్ ఇస్ సేయింగ్. ఇక్కడ ఏమని సాక్ష్యం చెప్తారంటే దేవదూతలు, సజీవుడైన వారిని మీరెందుకు? మన జీవితంలో కూడా చాలా సందర్భాలు యేసయ్య మృతుల్లో వెతుకుతుంటాం. Our God is the dead God. Our God is not a dead God, but the resurrection God. యేసు ప్రభు అంటే ఆయన మృతుల్లో దేవుడు కాదు. నిజమే, మానవుల కొరకు రక్తము కాల్చాడు. ఆయన మానవుల కొరకు ప్రాణం పెట్టాడు. అదేముగా ఆయన సమాధి చేయబడి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచినట్టుగా మనం చూస్తున్నాం. అందుకంటాడు కదా దేవదూతలు ఏమని చెప్తారంటే, ఇదిగో సజీవుడైన వారిని మీరెందుకు వెతుకుతున్నారంట? మృతుల్లో. మన జీవితంలోనే కాదు, ఆ దినాన సాక్షులండి అంత ముందు వచ్చిన ధ్యానించినట్లయితే కొంతమంది స్త్రీలంట యేసు ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు పీయడానికి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళండి? యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళారు సాక్షులండి. సుగంధ ద్రవ్యాలు పీయడానికి యేసయ్య సమాధి రమ్మని అలా ఉంచారు. యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళారు. కొంతమంది స్త్రీలు యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళారు. దేని కొరకు వెళ్ళారు తెలుసా? యేసు ప్రభు దేహానికి ఏడు పూయడానికి అంటే సుగంధ ద్రవ్యాలు పూయటానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ దేవదూతలు చెప్తున్నారు, అంటే ఈ మధ్యలో మరి మీరందరూ కూడా ఏమనుకుంటుంది, అయ్యో యేసయ్య చనిపోయాడు కదా, ఆయన దేహ మోకాలు కుదిరిపోతుందేమో. నా మాట కుడి చూపించండి, నా గొంతు కుడి చూపించండి. ఓ మాట మీద గుర్తుంచుకోండి. ఈజిప్ట్ దేశంలో ఒక ప్రాముఖ్యమైన కట్టడాలు ఉన్నాయి. ఆ 7 దేశంలో ఉన్న కట్టడాలు దాన్ని ఏమంటే పిరమిడ్స్ అంటారు. దాన్ని ఏమంటే పిరమిడ్స్ అంటారు. ఈ పిరమిడ్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? అది చాలా ఒక చూసిన ఒక కొండ కంటే ఎత్తుంటారు. ఆ పిరమిడ్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ పిరమిడ్స్ ఉన్నది ఏంటి తెలుసా? ఆ దినాన ఐగుప్తు దేశముని ఏలిన రాజులు వారు చనిపోతే వారిని ఫరోస్ అంటారు. వారు రాజులు చనిపోతే వారిని ఏం చేసేవారు అంటే 3000 సంవత్సరాల క్రితం ఈవెన్ యేసు ప్రభు ముందు కాలంలోనే ఈ పిరమిడ్స్ ఉన్నాయి. అంటే దాంట్లో ఏంటో తెలుసా? మంచి ఒక 70 సంవత్సరాల పిరమిడ్స్ ఏముందని చూస్తే అందులో ఫరో యొక్క మృతదేహాలు ఉన్నాయి. అంటే దేహాలు ఇప్పటికీ ఉన్నాయి. అంటే భద్రపరిచే గుణం దేనికి ఉంటదంటే సుగంధ ద్రవ్యాలకు ఉంటది. అయ్యో యేసు ప్రభు శుక్రవారం చనిపోయారు కదా, ఆయన ఆదివారం వచ్చేటప్పటికి ఒకవేళ యేసు ప్రభు శరీరం కుళ్ళిపోద్దేమో అనుకుని వెంటనే వారు ఏం చేశారంటే కొంతమంది స్త్రీలు ఎక్కడికి వెళ్ళారంటే యేసు ప్రభు దేహానికి ఆయన మృతదేహానికి ఏం చేయడానికి వెళ్ళారంటే సుగంధ ద్రవ్యాలు పీయడానికి వెళ్ళారు. అప్పుడు దేవదూతలు చెప్పిన మాట ఏమని చెప్తున్నారంటే, సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో? అంటే యేసయ్య సజీవుడు, ఆయన మరణాన్ని జయించిన వాడు. ఒక్క మాట గుర్తుంచుకోండి, ఈ సర్వ సృష్టిలో కూడా భూమి మీదే కాదు, పాతాళంలోనే కాదు, ఈవెన్ పరదేశంలోనే కాదు, పరలోకంలోనే కాదు, ఈ సర్వ సృష్టిలో కూడా మరణాన్ని జయించిన వాడు ఒకే ఒక దేవుడు, ఆయన యేసు ప్రభు. చెప్పబడి దేవుని నామమున పడదా ఒకసారి చేద్దామా? మరణాన్ని జయించిన ఒకే ఒక దేవుడు
ఆయనే మన రక్షకుడు, మోక్షకుడైన వాడు. యేసయ్య గురించి నమ్మిన దేవుడు నిజమే, కానీ ఆయన మరణాన్ని జయించి, ఆయన మరణపు యువత్ కాంకర్ ద డెత్, యువత్ కాంకర్ ద డేవిడ్, ఈ బ్రోక్ ద థ్రాడ్ ఆఫ్ ద డెత్. మరణపు ముళ్ళును విడిచిన వాడు, మరణం మీద ఆధిపత్యం కలిగిన వాడు. ఒక మాటలో చెప్పినట్టే ఆయన మృత్యుంజయుడే దేవుడు. ఒకసారి నేను ఒక బస్ స్టాప్ లో నేను కూర్చొని ఉన్నాను. శ్రీనగర్ లో బస్ స్టాప్ దగ్గర నేను కూర్చొని ఉన్నాను. కూర్చుని బస్సు గురించి చూస్తాను, ఇంకా బస్సు రాలేదు. బస్సు రాలేకపోతే ఈ లోపు ఒక బ్రాహ్మణ పురోహితుడు ఏం చేస్తారంటే, నా పక్కన బండి కొట్టు ఉంటే బండి కొట్టు దగ్గర ఏదో ముహూర్తాలు చూడడానికి వచ్చాను. ఆయన ముహూర్తం చూసి చూస్తున్నాను. ఆయన చూసిన తర్వాత వచ్చి నా బస్ స్టాప్ నా పక్క వచ్చి కూర్చున్నాడు. బస్ స్టాప్ నా పక్కన కూర్చున్నాడు. అంటే నేను అడిగాను, ఏంటంటే మీ వృత్తి ఏంటి, పౌరహిత్యమా అంటే, అవును నా వృత్తి పౌరహిత్యం, నేను బ్రాహ్మణని కాబట్టి నా వృత్తి పౌరహిత్యం అన్న. వెంటనే నేను ఏమన్నానంటే, మంచిదండి, అయితే మీరు ఎవరు నమ్ముతారన్నా. ఏముందండి, నేను రాముని నమ్ముతానండి, కృష్ణుని నమ్ముతాను. మంచిది, చాలా మంచిది. వారు ఏమయ్యారని అడిగారు. ఒక ఆయన అగ్ని సమాధి అయిపోయాడండి, ఒక ఆయన జల సమాధి అయిపోయాడు. మరి మీరెవరు నమ్ముతున్నారన్న. నేనన్నాను, నేను యేసయ్య నమ్ముతానన్నా. యేసయ్యలో గొప్పతనం ఏంటన్నాడు. ఏముందండి యేసయ్యలో గొప్పతనం ఏంటంటే, ఆయన అలాగే సమాధి అయిపోలేదు, మానవుల కొరకు ప్రాణం పెట్టాడు, మానవుల కొరకు రక్తము కాచాడు. కానీ ఆయన మరణాన్ని జయించి మూడో దినాన్ని ఏటయ్యాడు, మూడో దినాన తిరిగి లేచి. ఎందుకంటే మరణం మీద ఆధిపత్యం కలిగిన వాడమని యేసయ్య, మరణాన్ని జయించిన వాడమని యేసయ్య, మృత్యుంజయుడే దేవుడు యేసయ్య. ఆయన మరణము ఆయన మీద ఎటువంటి ఏలుబడి చేయలేకపోయింది. ఒక్క మాట గుర్తుంచుకోండి, ఈ లోకంలో దేవతలుగా కొలవబడిన అనేకులు ఉన్నారు, గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారు అనేక మంది ఉన్నారు. కానీ వారందరి జీవితాలు మరణముతో అంతమైపోయింది. కానీ యేసయ్య జీవితం మరణంతో అంతం అవ్వలేదు. Death is not at all the ending life of Jesus Christ. యేసు ప్రభు జీవితం మరణముతో అంతమవలేదు. ఒక మాట గుర్తుంచుకోండి, ఇంట్లో కోడిపిల్లు ఉన్నాడు అనుకుంటుందంటే ఇదే లోకం అనుకుంటుందా, కానీ బయటకు వస్తే అంత అనంతమైన లోకం. అలాగే మన శరీరం ఉన్నంత వరకు మన అనంతమైన లోకం ఉంది. మొదటి ఆకాశం ఉంది, రెండో ఆకాశం ఉంది, మూడో ఆకాశం ఉంది. ఈ సర్వశస్సులో మరణాన్ని జయించిన వారు ఇద్దరే ఇద్దరు. ఒకటే తండ్రి అయిన దేవుడు, రెండో మన రక్షకుడు మోక్షకుడు యేసు ప్రభు. ఆయన మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళును విరిచాడు, మరణాన్ని జయించి మూడవ దినాన ఆయన తిరిగి లేచిన వాడు. ఈనాడు ప్రపంచంలో ఎక్కడికెళ్ళి ధైర్యంగా మనం చెప్పగలం, ఆ దేవుడు ఏ దేవుడు, సజీవుడు. అదే మాటని ఇక్కడ దేవదూతలు చెప్తున్నారు. ఏంజెల్స్ ఆఫ్ గాడ్ ప్రొక్లైమ్. దేవదూతలు ఏం చెప్తున్నారంటే, చదవండి మాట ఒకసారి. మీరు సజీవుడైన వారిని దేంట్లో ఎదుగుతున్నారు. ఆ దినాన్నే కాదు, ఈ దినాల్లో కూడా మన యేసయ్య సజీవుడైన మాట మర్చిపోతుంటాం. మనం ఒక బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళారు, కేజీ హాస్పిటల్. అక్కడ ప్రార్థన చేసి పక్క తిరిగేటప్పుడు నలుగురు భాస్కర్ నా గురించి ప్రార్థించి అంటే దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నా మనకి ఏంటో వీఆర్ హ్యావింగ్ హోప్. మనకు ఒక నిరీక్షణ ఉంది, మన విశ్వాసానికి ఒక ఆధారం ఉంది. దీని ప్రపంచంలో ఒకే ఒక సమాధి తెరిచి ఉన్నా. ఓన్లీ వన్ గ్రేవ్ హ్యాస్ బీన్ ఓపెన్ ఇన్ ద వరల్డ్. ఈ భూమి మీద కోట్లాది సమాధులు ఉన్నాయి. ఒక మాట తెలుసా, ఒక గ్రామంలో ఏదున్నా లేకపోయినా ఖచ్చితంగా శ్మశానం ఉంటుంది. శ్మశానంలో గ్రామానికి పట్టణం అంటే ఏటి ఉండదు. ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో సమాధులన్నీ ఉంటాయి. ఆ సమాధులన్నీ క్లోజ్ చేయబడి ఉన్నాయి. ఒకే ఒక సమాధి తెరిచి ఉంచాలి. అంతేనా కాదా, ఒకే ఒక సమాధి. ఆ సమాధి ఎవరిదంటే యేసయ్య సమాధి. ఇప్పటికీ మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళగలిగితే, ఇజ్రాయెల్ దేశంలో బైబిల్ చూడండి ఒకసారి, వెనక ఫొటోస్ ఉంటాయి కదా, మధ్యలో కొన్ని ఫొటోస్ అందరూ యేసు ప్రభు సమాధి ఉంటుంది. అది ఏ సమాధి, తెరిచి ఉంచిన ద గ్రేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హస్ బీన్ ఓపెన్ 2000 years ago. 2000 సంవత్సరాల యేసు యొక్క సమాధి అది తెరిచి ఉంచిన సమాధి. ఒక్కసారి 2 చేతులు హల్లు చేద్దామా? చాలా చేతులు కనిపించట్లేదు, చేతులు మర్చిపోయి వచ్చామా? ఒక్కసారి 2 చేతులు హల్లు ఇచ్చేదా? అప్పుడు కాదు చేదా, అప్పుడు కాదు చేదా. కాబట్టి యేసు క్రీస్తు యొక్క సమాధి అది తెరిచి వచ్చిన సమాధి. అందుకే దేవదూతలు అంటున్నారు, ఇదిగో సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో లేచి ఎదుగుతున్నారు. ఎక్కడమ్మా, ఎక్కడ లేడు చెప్పండి. ఈ 2000 సంవత్సరాల కాలంలో 6000 సంవత్సరాల మానవ జీవిత గమనంలో
కొన్ని వేల మంది పుట్టారు, వేల కోట్ల మంది పుట్టారు, వేల కోట్ల మంది చనిపోయారు. ఆ సమాధులన్నీ మూసున్నాయి, ఒకే ఒక సమాధి తెరిచి ఉంది. కాబట్టి ఒకసారి చూడండి, ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచిన తర్వాత ఇంకా సమాధులు లేడు. అంతేనా? చరిత్రను ఆధారంగా చేసుకుని మనం ధ్యానిస్తే యేసు ప్రభు పునరుద్ధానం నుంచి అనేక విషయాలు బైబిల్లో రాయబడి ఉంటాయి. ఆదివారం ఎన్ని గంటలు, ఎన్ని గంటలకు తిరిగి లేచాడు తెలుసా? తెల్లవారు 3 గంటలకని తిరిగి లేచాడు. ఓ మాట గుర్తుంచుకోండి, కాలం అనేది నాలుగు విధాలుగా ఉంటుంది. కాలం 4 విధాలుగా ఉంటుంది. మొదటికి ఏంటంటే ఉదయం 6 గంటల సాయంకాలం 6 గంటల వరకు మనుషుల కాలం. ఉదయం అమ్మ ఎవరైనా ప్లేస్ ఉండండి. ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు మనుషుల కాలం. సాయంకాలం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు జంతువుల కాలం. రాత్రి 12 గంటల నుండి తెల్లవారు 3 వరకు దుష్టశక్తుల కాలం. తెల్లవారు 3 గంటల నుండి 6 గంటల వరకు ఏ కాలం అమ్మా? ఇట్స్ గాడ్స్ టైం. దేవుని కాలం బైబిల్లో చెప్పబడిన మాట. కాబట్టి ఒకసారి చూడండి, ఆ దేవుని కాలం యేసు ప్రభువు బైబిల్లో రాయబడలేదు క్లియర్గా. ఎన్ని గంటలకు తిరిగి లేచాడు తెలుసా? తెల్లవారు 3 గంటలకు తిరిగి లేచాడు. ఆడు తెల్లవారు 3 గంటలకు తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆడు తిరిగి లేచిన తర్వాత ఎక్కడ లేడంటే అది సమాధిలో లేడు. ఎక్కడున్నాడు? మొట్టమొదటిగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి మాట్లాడు. తండ్రి దేవుడు ఆ పరలోకం ఉన్నాడు కానీ ఆ పరలోకానికి వెళ్ళాడు. ఒకసారి యోహాను సువార్త 20 చేద్దాం. యోహాను గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 20. యోహాను సువార్త 20 ఒకసారి చూద్దాం. 20 15 యేసు ప్రభు పునరుద్ధానం పొందిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చేసింది ఎవరు చూడండి? ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని. అని యేసుని మొట్టమొదటి చేసింది ఎవరు? మగ్దలేనే మరి మొదటిగా యేసుని చేసింది. అందుకని ఒకసారి చూడండి, యేసుని చూడడానికి వచ్చింది. అయ్యో మృతదేహానికి సుగంధ పొద్దామని వచ్చింది. ఆ సమాధికి వచ్చినట్టు సమాధులు లేడు. ఎట్టే కన్నీరు కారుస్తుంది. ఏమని కన్నీరు కారుస్తుందంటే, అయ్యో నా యేసు మృతదేహాన్ని ఎవరైతే తీసుకెళ్ళిపోయారు అనుకుంటాం. అంతేనే కాదా? యేసు మృతదేహాన్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు అనుకుంటాం. ఓ మాట వేస్తాను, నా గొంతులో ఒకసారి చేయించాను. మన ఇంట్లో ఏదైనా ఇచ్చుకుంటాం కానీ చనిపోయిన శవాన్ని ఇచ్చుకుంటామా? చెప్పండి ఒకసారి. ఏదైనా ఇచ్చుకుంటాం. ఒకవేళ మనకు బాగా పనులు ఉన్నాయి అనుకోండి, ఒక అంటుతో కూడా అంటు మన సిగ్గు నుంచి వచ్చి ఒకళ్ళు ఎప్పుడైనా బాగా బిజీగా ఉండి మన కొన్నిసార్లు ఇల్లు ఓడకపోవచ్చు, చెత్తది ఉండొచ్చు. కానీ డెడ్ బాడీ శవాన్ని మాత్రం ఎప్పుడు ఇంట్లో ఉంచుకో. అయితే వెంటనే చూడండి ఒకసారి, అప్పటికే యేసు ప్రభువు తిరిగి లేచారు. అప్పటికే యేసు ప్రభువు ఆయన పునరుద్ధానం పొందారు. యేసు ప్రభు పునరుద్ధానం పొందిన తర్వాత వెంటనే ఒకసారి చూడండి, ఆయన అక్కడ అది సమాధిలో లేడు. అందుకని యేసే మొదటిగా చూసింది ఎవరంటే, యేసే మొదటిగా చూసింది అమ్మ పెద్ద వయసులో వస్తున్నారు ప్లేస్ ఇవ్వండి. యేసే మొట్టమొదటిగా చూసింది ఎవరంటే మగ్దలేని మరియ. మేరీ మగ్దలేని అంటే ఇంగ్లీష్. బైబిల్లో చాలా మంది మరియలు ఉన్నారు. తల్లి అయిన మరియ, మగ్దలేని మరియ, ఇలా చాలా మంది మా మరియలు బైబిల్ గ్రంథంలో కనిపిస్తారు మనకు. అయితే ఎవరంటే మగ్దలేని మేరీ మగ్దలేని అంటారు. మగ్దలేని మరి అంటే ఎవరో తెలుసా? యేసు ప్రభువు శిలువ యాగవటానికి ముందుగా విలువైన జటమాంసి అత్తరు తెచ్చుకొని యేసు ప్రభు పాదాలకు పోసింది. తర్వాత ఆయన తల మీద అభిషేకం చేసింది. ఏంటంటే ఆ ₹1,00,000 విలువైన అత్తరుతో. ఆమె మగ్దలేని మరి అంటారు. ఆ మగ్దలేని మరి యేసు అనుకోండి, ఎవరనుకుంటారు? తోటమాలి అనుకోండి. ఇంగ్లీష్ అయితే గార్డెనర్ అంటారు. తెలుగులో తోటమాలి అంటారు, ఇంగ్లీష్ లో గార్డెనర్ అంటారు. అని తోటమాలి అనుకుంది. తోటమాలి అనుకుని వెంటనే ఉంటుంది కన్నీరు గారుస్తాయో. తోటమాలి అనుకోని వెంటనే అంటుంది, నా యేసు మృతదేహాన్ని ఎవరో తీసుకెళ్లిపోయారు అన్నారు. వెంటనే ప్రభు ఏమన్నారు? కట్టొచ్చేయండి. ఒకవేళ ఆయనకి మృతదేహాన్ని మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పు.
ఇంకా మరి ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన పరిదర్శన కాలంలో అనేక సార్లు చెప్పారు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను మానవుల కొరకు రక్తము కార్చబోతున్నాను, మానవుల కొరకు ప్రాణం పెట్టబోతున్నాను, నేను సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేకపోతున్నాను అని యేసు చెప్పారు. Jesus spoke so many times in his 3.5 years ministry. అంటే 33.5 years life. యేసు 33 సంవత్సరాల జీవితంలో ఆయన 3.5 సంవత్సరాల పరిచయంలో అనేక సార్లు యేసు చెప్పారు. ఏమంటే ఇదిగో నేను మరణాన్ని జయించబోతున్నాను, మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా 3వ దినం నేను తిరిగి లేకపోతున్నాను అని యేసు అనేక సార్లు చెప్పారు. కానీ వాళ్ళు ఏంటంటే నమ్మలేదు, వాళ్ళు శిష్యులు నమ్మలేదు. ఎందుకంటే మానవ చరిత్రలో ఎప్పుడు ఒక చనిపోయిన మనిషి మరలా తిరిగి బ్రతకడం అనేది ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు తిరిగి అలా జరగలేదు. ఒక సాక్షి చూడండి, అందుకని ఒక సాక్షి చూడండి, అమ్మ ఎవరు లివ్ అండ్ ప్లేస్ రైట్. కాబట్టి ఎప్పుడు ఎవరు కూడా చూడలేదు, వాళ్ళ జీవితంలో వెళ్ళలేదు కూడా. చనిపోయిన మనిషి ఎక్కడ బతుకుతాడు అనుకున్నారు, వెంటనే మరీ కూడా వెళ్ళలేదు. అందుకని శిష్యులు కానీ మరీ కానీ ఆ మాట నేను నమ్మలేదు. అప్పుడు ఒక తోటమారు అనుకొని అంటున్నాడు కదా, ఇదిగో నాయన ఒకవేళ కానీ ఎవరైనా సరే నా యేసే మృతదేహాన్ని కానీ తీసుకెళ్ళినట్లయితే నాకు తిరిగి ఇవ్వండి, ఆ మృతదేహాన్ని ఎత్తుకెళ్ళిపోతాను. వెంటనే ప్రభువారు ఏమన్నారు చూడండి సార్, యేసు ఆమెను చూసి ఏమన్నదమ్మా, యేసు మేరీ మగ్దలేనే మరియు నేసే చూశారు. యేసు చూసి అంటున్నాడు కదా, ఏమన్నాడమ్మా మరియా. అమ్మ ఒక్కసారి చెప్పండి కూడా దేవుని నామమున హ్యాపీ హ్యాపీ ఈస్టర్. అమ్మ ఏమన్నారు అర్థమన్నదా? హ్యాపీ హ్యాపీ ఈస్టర్ అంటే మేరీ మేరీ చేస్తున్నారు. అర్థం చెప్పిన మాట హ్యాపీ హ్యాపీ ఈస్టర్, హ్యాపీ హ్యాపీ ఈస్టర్, మెరీ మెరీ ఈస్టర్. అమ్మ చేతులు తెచ్చుకోలేదా? పౌలు అంటాడు కదా, ఆనందించి నీ మరలా చెప్పుదును, రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని యందు మనం ఏం చేయాలి? we have to rejoice in the Lord. When we come to the presence of God, we have to rejoice. సంతోషించాలి. ఇప్పుడు గట్టిగా చెప్దామా? ప్రతి ఒక్కరు కుడి చేయి చెప్పండి, హ్యాపీ హ్యాపీ ఈస్టర్, హ్యాపీ హ్యాపీ ఈస్టర్, హ్యాపీ హ్యాపీ ఈస్టర్, హ్యాపీ హ్యాపీ ఈస్టర్, మెరీ మెరీ ఈస్టర్. ఎడం చేద్దాం, మెరీ మెరీ ఈస్టర్, మెరీ మెరీ ఈస్టర్, మెరీ మెరీ ఈస్టర్. రాజులకే పరమ తండ్రికే. ఒకసారి చూడండి, వెంటనే అంటున్నాడు ఎదుగు ఆయన అంటే ప్రభు అని ఏమంటున్నాడు? మరియా అన్నాడు. ఒక మాట తెలుసామా అమ్మ? ఒక మాట వినండి, ఒక మాట వినండి. అంటే మన స్వరాన్ని మన జంతువులు కూడా గుర్తుపడతాయి, గుర్తుంచుకోండి. మన పశువులు గుర్తుపడతాయి. ఈవెన్ కోళ్ళు పెంచితే కోళ్ళకి కూడా మన స్వరం తెలుసు. అంతేనా కాదా? మన కోడి పెంచేవాడు కోడి మామూలుగా దగ్గర వచ్చేసి మిత్తాలు పిలిస్తే అంటే మన స్వరం తెలుసు. ఒక గేదెని పెంచేవాడు కూడా, మేకని పెంచేవాడు కూడా, ఆవును పెంచామనుకోండి, దాని పర్టికులర్ యానిమల్ కెన్ ఐడెంటిఫై వాయిస్. మన గొంతుని గుర్తుపట్టగలదు ఆ చిన్న జంతువు కూడా. అమ్మ ఒక్కసారేనండి, జస్ట్ ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళారు అనుకోండి, జస్ట్ ఇలా ఇంట్లోకి వస్తున్నప్పుడు అక్కడ అంటారు సకీరా అంటారు, అట్నే ఏమంటారు అయ్యారు అంతేనా అంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. ఎందుకు మా అమ్మ గారు ఉన్నాడు అనుకోండి, నా గొంతున్నాడంటే ఎక్కడ లేచిపోతారు. ఒకసారి మీటింగ్కి వెళ్ళాను, అక్కడ మీటింగ్కి వెళ్తే రాత్రి 12:30 వరకు పడుకోలేదు, ఏడుతున్నాడు. అలాగా ఏడుతుంటే ఒక రోజు మీరు 6 రోజులు మీటింగ్ చూసుకుని వచ్చినప్పటికీ ఆ ఏడుపుని కాపాడుతుంది. అంతే కాలు కొడుకొని చేతులు కట్టుకుని బట్టలు కూడా మార్చుకోలేదు, వెంటనే ఎత్తుకున్నాడు. 5 నిమిషాలు అప్పుడు పడుకున్నా. అంటే బిడ్డలు కూడా మన స్పర్శ ఏంటవుతుంది తెలిసిపోతుంది, మన గొంతు అర్థం, మన గొంతు తెలిసిపోతుంది. అందుకని ఒక్కొక్కరు పిలుపు ఒక్క రాజులు ఎక్కువ ఉంటారు. నేను కొన్నిసార్లు గృహదర్శనం చేసినప్పుడు నేను ఇంటికి వెళ్ళాడు, అమ్మా ఇగరు రండి అంట. ఎక్కడ లోపల ఉంటాను నేను వెళ్ళేటప్పుడు, కానీ అమ్మ అనేటప్పటికి ఇగరు రండి రండి అంట. కానీ చూడకముందే అంటే ఏంటి అవుతుంది గొంతుని. అలాగే యేసు ప్రభు నేను ముందు యేసేని గుర్తుపట్టలేదు. అది గార్డెన్ తోటమాల అనుకుంది, తోటమాల అనుకుని వెంటనే ఉంటుంది అంటే ఇగో మా యేసే మృతదేహాన్ని కానీ తీసుకెళ్ళినట్టయితే నాకు ఇచ్చింది, ఆ మృతదేహాన్ని మోసుకొని వెళ్ళిపోతాను అన్న. వెంటనే ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు కదా ఒకటే మాట, ఏమన్నారు మరి అమ్మ ఎన్నో వచ్చిన చెప్పండి ఒకసారి. 16 Gospel of John chapter 20 verses 16. అమ్మ బైబిల్ ఉన్నారు అందరూ ఓపెన్ చేయండి, బైబిల్ ఉన్నారు ఓపెన్ చేయండి. వెంటనే ఏమన్నాడంటే మరియా, ఒక్క పదము ఎప్పుడైతే మరియా అన్నాడు వెంటనే ఏమన్నా చూడండి ఒకసారి.
అమ్మా ఆమె ఆయన వైపు తిరిగి ఆ. ఆయనని వెవ్వేలి భాషలో ఆ. రబ్బూని అని పిలిచెను. అంటే అంతవరకు ఏసైని చూసింది కానీ గుర్తుపట్టలేదు ఏసై. ఒకసారి ఏం చేయాలి? హల్లు చేద్దామా, ఇంకప్పటికా చేద్దామా, ఇంకప్పటికా చేద్దామా, ఇంకప్పటికా చేద్దామా, చప్పటి దేవునామే. ఒక మాట తెలుసా? ఒక్కసారి యేసు ప్రభు ఆయన పరిచయం చేస్తున్న కాలం అవ్వచ్చు, ఆయన సిలువ యాగం అయిన సమయంలో అవ్వచ్చు. యేసు ప్రభు యాగున్నారంటే ఎండకి ఎండి వాడకు తడిచి తింటే ఆహారం తినక ఆయన చాలా పక్క చచ్చిపోయి ఉన్నారు. ఆయనకున్న సౌందర్యం అంతా చాలా వరకు పోయింది. ఆయనకి స్వరూపం ఒక్కసారి లేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు పునరుద్ధానం పొందారో ఆయన ఎలాగున్నా తెలుసా? ఆయన ఎండలో ఎండిన ఆయన లేరు. ఆయన ఎలాగున్నారంటే అమితమైన సౌందర్యంతో ఉన్నారు. ఆయన మహిమలో ఉన్నాడు. ఆయన పునరుద్ధాన దేహంతో ఉన్నాడు. కాబట్టి మరి ఆయన గుర్తుపట్టలేకపోయాడు. ఆయన స్వరూపం అయితే గుర్తుపట్టలేదు, కానీ ఆయన గొంతు మాత్రం మారలేదు. ఆయన సిలువయాగం మాత్రం ఎటువంటి గొంతుతో ఉన్నాడు. ఆయన 30 సంవత్సరాల జీవితంలో ఎటువంటి గొంతుతో ఉన్నాడు. ఆయన 3.5 సంవత్సరాలు పరిచయం చేస్తున్న కాలంలో ఎటువంటి గొంతు ఉన్నాడు. అదే గొంతు ఆయనకు ఉంది. అందుకని వెంటనే ఏమంటున్నాడంటే, మరి ఏమంటుంది అంటే ఆయన స్వరూపాన్ని అది గుర్తుపట్టలేదు, కానీ ఏది గుర్తుపట్టిందమ్మా? ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది. ఎప్పుడైతే మరియా అనేటప్పటికి వెంటనే ఏమందంటే హెబ్రీ భాషలో రబ్బూని. రబ్బుని అన్న మాటకి అర్థం ఏంటి తెలుసా? బోధకుడా, ప్రీచర్. ఇది నాడు ప్రపంచంలో నేను అనుకుంటాను కొన్ని కోట్ల మంది దౌర్జన్యం నిలబడి వాక్యం చెప్తున్నారు. నేను చెప్పింది అర్థమైందమ్మా? కొన్ని కోట్ల మంది సేవకులు నిలబడి వాక్యం చెప్తున్నారు ప్రపంచంలో. ఎందుకంటే ఈశ్వర ఆరాధన జరగలేని మందిరం అంటే ప్రపంచంలో ఏ దేశంలో ఉండదు. 250 దేశాల్లో కూడా ఈశ్వర ఆరాధన జరుగుతుంది. ప్రతి మందిరంలో ఈశ్వర ఆరాధన అంటే కొన్ని కోట్ల మంది వాక్యం చెప్తున్నారు. కానీ మా అందరికంటే గొప్ప బోధకులు ఎవరు చెప్పండి? మా అందరికంటే బిలిగ్రామ్ గారి కంటే, పేతురు కంటే, యోహాను కంటే, మత్తయి కంటే, మోసే కంటే, ఎలీషా కంటే, ప్రవక్త సమయాల కంటే, అపోస్తలుడైన పౌలు కంటే, దినకర్ గారి కంటే, అందరికంటే ఇక్కడ గొప్ప బోధకులు ఎవరు తెలుసా? యేసు ప్రభు. ఆయన కంటే గొప్ప బోధకులు ఎవరు కూడా లేదు. అంత గొప్ప బోధకుడు. ఆయన గొప్ప బోధకుడు అన్నారు. దానికి బైబిల్ గ్రంథం అనేక రుజువులు మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు ఒకసారి ఏం చేసి తెలుసా? ఆయన కొండ మీద 4 రోజులు ప్రసంగం చేశారు. ఎన్ని రోజులమ్మా? 4 days. 4 రోజులు అని వాక్యం చెప్తుంటే ఆయన ఎలాగన్నారు తెలుసా? ఎక్కడున్నారమ్మా నా ప్రజలు చెప్పండి? ఎక్కడున్నారు? కొండ మీద. శరీరంలో పౌరుతుంటారు. మత్తయి వార్త 5, 6, 7, 8 అధ్యాయాల్లో కనిపించారు. ఇది పాపులర్ మెసేజ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చాలా పేరు పొందిన వర్తమానం. ఈ సెరమనీ ఆఫ్ మౌంట్ అంటే ఇంగ్లీష్ లో, తెలుగులో అయితే కొండ మీద ప్రసంగం. అని కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు, అమ్మా అక్కడ ఏమైనా టెంట్లు ఉన్నాయంటరా? అది ఏమైనా ఆడిటోరియమా? కొండ మీద ఎన్ని రోజులు ఉన్నారు? వార్త 4 long days. అంటే నేను అనుకోవడమే కాదు, బైబిల్ ప్రకారం ఆ 4 రోజుల్లో కూడా ఆ వేల మంది ప్రజలు కూడా ఏం చేస్తున్నారు? ఎండకి ఎండుతున్నారు. ఒకరు వర్షం పడ్డదేమో వర్షాలు తడుస్తున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని యేసయ్య మాట్లాడుతున్నారు. అంత గొప్ప దేవుడు మన రక్షకుడు, విమోచకుడు యేసు ప్రభు. అందుకని వాడు చేస్తున్నప్పుడు వెంటనే మరియా అన్నాడు. మరి యేసయ్య పిలిచా. మరియా అనేటప్పటికి వెంటనే రబ్బూని. ఈ ప్రపంచంలో ఎంతమంది సేవకులు ఉన్నా వారందరికంటే గొప్ప బోధకుడు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు గారి కంటే గొప్ప బోధకుడు ఈ సర్వశిష్యులు ఎవరు కూడా. యేసయ్య గొప్ప బోధకుడు. అందుకంటే రబ్బూని అన్న మాట అర్థం ఏంటంటే బోధకుడా. ఇంగ్లీష్ అయితే గ్రేట్ ప్రీచర్. రబ్బూని అంటే గొప్ప బోధకుడా అని వాక్యంలో అర్థం సాధ్యం. ఆ తర్వాత వెంటనే ప్రభు ఏమన్నారు చూడండి సార్. నేను ఇంకనూ తండ్రి యొద్దకు పోలేదు. ఏమన్నాడమ్మా? ఒక్కసారి 2 తరాలు ఇచ్చేద్దామా? ఇంకా చేద్దామా? ఇంకా చేద్దామా? చాలా చేతులు కనిపించారు. ఇంకా చేద్దామా? ఇంకా చేద్దా? ఇంకా చేద్దా? వెంటనే ఎవ్రీ భాషలో రబ్బూని అనేటప్పటికీ వెంటనే అప్పుడు ప్రభు ఏమన్నా అది ముట్టుకోవడం చూస్తుంది. అయ్యో నా యేసయ్య చనిపోయాడు కదా, ఏంటి మళ్ళా నా యేసయ్య అని పిలుస్తున్నాడు. నా యేసయ్య చనిపోయాడు కదా, మళ్ళా నా యేసయ్య అని పిలుస్తున్నాడు ఏంటనుకోండి. వెంటనే ఏమంటుందంటే రబ్బూని
అంటే గొప్ప బోధకుడా. యేసు ఆమెతో నేను అప్పుడు ఏసే అంటున్నాడు కదా, ఇదిగో నన్ను ముట్టుకోద్దాం, ఎందుకంటే నా తండ్రి వద్దకు నేను ఇంకా ఎక్కిపోలేదు అంటే యేసు ప్రభు ఎన్ని గంటలు మరణాలు చేయించారు? తెల్లవారు 3 గంటలు. నేను అనుకుంటాను మగ్ధులైన మరి రాత్రి అంతా నిద్రపోయి ఉండదు. అయ్యో ఆదివారం వస్తుంది, నా ఏసయ్య శరీరం కుళ్ళిపోద్దేమో, నా ఏసయ్య శరీరానికి సుగంధరములు పీయడానికి వెళ్ళాలనుకుని ఆ రాత్రి అంతా నిద్రపోకుండా తెల్లవారు 3 గంటలకే వెళ్ళింది సమాధికి. చీకటితో వెళ్ళింది ఏసయ్య సమాధానికి, ఆయన మృతదేహానికి సుగంధరములు పీయడానికి. వెంటనే యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానం పొందిన తర్వాత మొట్టమొదటి ఎవరికి కనిపించి తెలుసా? మేరీ మగ్ధులు అనగా మగ్ధలేని మరియకి కనిపించారు. ఆ తర్వాత ఎవరి శిష్యులు పేతురు, యాకోబు, యోహాను వీరందరికీ తర్వాత కనిపించాడు. కానీ సాదా రిజరెక్టెడ్ జీసస్ ఫస్ట్ టైం మొట్టమొదటి యేసు పునరుద్ధానం పొందుతా ఎవరైనా చూశారంటే మగ్ధలేని మరి ఆయన చూసింది. వెంటనే డబ్బు లేనంటే ఇంకా నా తండ్రి యొద్దకు నేను ఇంకా వెళ్ళలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అని చెప్పింది. మళ్ళా లూకాసు కొద్దాం. అందుకే లూకాసు సువార్తలో వైద్యులను లోకాకు మరణము తెలుసు. అందుకే అంటున్నాడు, ఆయన రాస్తున్నాడు కదా, ఇదిగో సజీవుడైన వాణిని మీరెందుకు సజీవుడు మన యేసు ప్రభువు దేవుని బిడలముగా ఆయన రక్తము విమోచించబడిన బిడలముగా we have been very precious blood of Jesus Christ. We are the followers of God. We have to put our trust on the Lord. యేసు నమ్ముకున్నాం, ఆయన మార్గంలో నడుస్తున్నాం. మన దేవుడు ఏ దేవుడమ్మా? అది సజీవుడైన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, మరణపు ముళ్ళను విరిచిన దేవుడు. ఆయన మరణాన్ని జయించి 3వ దినాన ఆయన తిరిగి లేచిన దేవుడు. కాబట్టి మన దేవుడు బైబిల్ ఏం చెప్పింది తెలుసా? సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఎక్కడ? జీసస్ నాట్ దేర్ ఇన్ ద గ్రేవ్. ఆయనకి సమాధిలో లేడు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఒక్కసారి చప్పట్లు దేవుని నామమున పడతాం. టానిక్ వేసుకుందామా? వేసుకుందామా? టానిక్ వేసుకున్నాడు వేసుకుందాం. అన్ని చెప్పండి, ఇంకా అప్పుడుగా చెప్పండి. హ్యాపీ హ్యాపీ సార్, హ్యాపీ హ్యాపీ సార్. కనిపించట్లేదమ్మా, వండుకోలేదమ్మా. ఏంటంటే మంచిగా వండుకుంటా ఇంట్లో, అంతేనా? ఎఫ్ఎస్ వరల్డ్ కదా క్రిస్టియన్ పీ క్రైస్తవులు పెద్ద పండుగ ఈ దినాన అమ్మా. క్రైస్తవులకి పెద్ద. ఇప్పుడు గట్టిగా చెప్తామా? హ్యాపీ హ్యాపీ సార్, హ్యాపీ హ్యాపీ సార్, హ్యాపీ హ్యాపీ సార్, వెరీ వెరీ సార్, వెరీ వెరీ సార్, వెరీ వెరీ సార్, వెరీ వెరీ సార్. రాజులకే పరమ తండ్రికే యేసయ్యకే. So when you particularly made the gospel of Luke chapter 24 verse 6, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఏంటంటే మరణాన్ని జయించాడు. మరణాన్ని జయించిన ఒకే ఒక దేవుడు మన యేసు ప్రభువు. ఆయన మరణపు ముళ్ళను విడిచాడు, ఆయన మరణాన్ని జయించాడు. మరణాన్ని జయించి 3వ దినాన ఆయన మృత్యుంజయునిగా తిరిగి లేచాడు. అదే మాట అంటున్నాడు. తర్వాత మాట, ఆయన గలవలలో ఉండినప్పుడు అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినాన ఆయన మాట మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసి రెమ్మబడ్డట్లు. ఇదిగో నేను మానవుల కొరకు రక్తము కార్చబోతున్నాను, మానవుల కొరకు ప్రాణం పెట్టబోతున్నాను, నీ సమాధిని గెలిచి 3వ దినాన్ని తిరిగి లేస్తాను అన్న మాట యేసయ్య ఎప్పుడు చెప్పాడు తెలుసా? ఆయన లోకంలో సజీవుడిగా ఉన్నప్పుడే చెప్పాడు. ఆయన పని చేస్తున్న కాలంలోనే చెప్పాడు. ఒక సాక్ష్యం, ఒక మాట చూద్దాం. ఒక సాక్ష్యం అండి, యోహాను సువార్త 13వ అధ్యాయం చూద్దాం. ఒక ప్రాముఖ్యమైన మాటకు రాయబడ్డాడు. ఆయన తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించనని, తాను దేవుని యొద్ద నుండి వచ్చానని, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు వచ్చిన చూడండి మాట 13:3 జాన్ చాప్టర్ 13:3. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించనని, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని. చూసారా ఎలాగంటమ్మా? తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించానంట. తను దేవుడు తండ్రి దగ్గర వచ్చాడు, మళ్ళా దేవుడు తండ్రి దగ్గరికి వెళ్ళవలసి ఉన్నదని యేసు. మనకి సందర్భంలో ప్రభు ఏం చెప్తారు సార్?
నేడు నుండి రేపు నుండి 3వ దినాన్ని సంపూర్ణ సిద్ధి పొందుతారు. నా గొంతులు అన్ని చెప్పండి, ఇంకా చెప్పండి. ఒక మాట గుర్తుంచుకోండి, ఒక మర్మం చెప్తున్నాను చూడండి. ఈ సర్వశిస్సులో అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటి? అంతేనా? అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటి తెలుసా? గుడ్డి వాళ్ళు కలివటం గొప్ప కార్యమే, పర్లేదు. వస్త్రోగస్తులుగా చేయడం అది కూడా గొప్ప కార్యమే. లేకపోతే చనిపోయిన బ్రతికించడం అది గొప్ప కార్యమే. కానీ వీటన్నిటికంటే కూడా గొప్ప కార్యమేంటి తెలుసా? మరణాన్ని జయించడం కంటే గొప్ప కార్యం ఏది కూడా లేదు. గుర్తుంచుకోండి. 2005 హిమాలయ పర్వతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఋషికేశ్ ఉంటుంది. అక్కడ కూడా హిమాలయ పర్వతాలు స్టార్ట్ కొన్ని వేల మంది ఋషులు తపస్సు చేస్తున్నారు అక్కడ. దేని కొరకు? మరణాన్ని జయించాలి. మరణాన్ని జయించి తిరిగి లేగాలి. అది వాళ్ళ దేశం. మరణాన్ని ఎవరి లోకంలో ఎవరు కూడా జయించలేదు. ఇవాళ దేవదూతలు కూడా మరణం జయించిన వారు కాదు. మరణమును జయించిన వాడు ఒకే ఒకడు, ఆయన యేసు ప్రభువు. అప్పుడు జ్ఞాపకం వస్తుంది. The disciple of Jesus Christ has been remembered what was spoken by Lord Jesus Christ in his ministry. యేసు ప్రభు పరిచేస్తున్న కాలంలో ఆయన ఇంకోటి తిరిగి లేకపోతున్నాను అన్న మాట చెప్పినట్టు అప్పుడు ఆయన వారికి జ్ఞాపకం చేసుకున్నట్టుగా చూస్తాం. కాబట్టి ఈ దినము యేసయ్య పునరుద్ధానం పొందాడు. ఆయన పునరుద్ధానం పొందాడు, మరణాన్ని జయించాడు, మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఒకసారి చూడండి, ఒక మాట తెలుసా? పునరుద్ధాన దేహం అని రేడు తెలుసా? ఎవరైనా పునరుద్ధాన దేహం పొందారు అనుకోండి, మనకు గంటతో కాల్చాం, చనిపోరు. ఇక్కడ అమెరికాకి వెళ్ళాలి, ఫ్లైట్ అయితే 2 రోజులు తీసుకుంటాం. మృత్యుంజయుడిగా పునరుద్ధానం పొందిన వాళ్ళకి 2 రోజులు అక్కర్లేదు, 2 నిమిషాలు కూడా అక్కర్లేదు. కళ్ళు మూసి తెలిసేలోపు అమెరికా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏమని సరే సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు, సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి లేదు, కాలిపోతారు కంపల్సరీ. కానీ పునరుద్ధాన దేహంతో సూర్యుని దగ్గరికి వెళ్ళినా, సూర్యునిలోకి వెళ్ళినా సరే అది మరణం లేదు. అంటే పునరుద్ధాన దేహం అంటే అర్థం ఏంటంటే మరణాన్ని జయించిన దేహం. ఆ దేహానికి ఆకలి దప్పికలు ఉండవు, మరణం ఉండదు, రోగం ఉండదు. మనం ఉన్నామనుకోండి, పుట్టినప్పుడు 18 సంవత్సరాలు బాల్యంలో ఉంటాం, 18 సంవత్సరాలు ఎవరు ఉంటుంది, 25 సంవత్సరాలు మంచి బలం ఉంటుంది. 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి బలం తగ్గుతుంటుంది, చిన్న బలహీనతలు స్టార్ట్ అవుతుంది. 60 సంవత్సరాలకు వచ్చేటప్పటికి వృద్ధాత్మ ఛాయలు కనిపించేస్తాయి. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దారి కూర్చోలేము, నిలబడలో నడలే. కానీ పునరుద్ధాన దేహం అలా కాదు. పునరుద్ధాన దేహానికి బాల్యమని, యవ్వనమని, వృద్ధాత్మని ఇలాగుండదు. పునరుద్ధాన దేహం ఎలాగుంటుందంటే మంచి యవ్వనములు ఎంత సౌందర్యం బలం కలిగి అలాగుంటుంది. ఓ మర్మం గుర్తించుకొని యేసయ్య రాబోతున్నారు. This is the time to prepare ourselves, especially the Christian people everywhere in the world, to prepare themselves to meet the God in second coming of Lord Jesus Christ. యేసు ప్రభు రెండో రాకడకి మనం సిద్ధపడే దినాల్లో మనం ఉన్నాం. ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. The prophecies are fulfilling. జనం మీద జనం, రాజ్యం మీద రాజ్యం, కరువులు, భూకంపాలు, ఈ భూమి మీద భయంకర పరిస్థితులు ఉన్నాయి, గుర్తించుకోండి. కానీ యేసయ్య రాబోతున్నాడు ఆర్భాటముతో, ఆయన ప్రతాప శక్తముతో, దేవుని బోర్తో పరలోకంలో యేసయ్యకి వచ్చినప్పుడు మనం ఏ దేహం పొందుతో తెలుసా? మొదట నిద్రించిన వాళ్ళు వేస్తారు సమాధులు. ఎవరి క్రిస్టియన్ గ్రేవ్ ఓపెన్, ప్రతి క్రైస్తవ సమాధి తెరవబడతారు. ఏ దేహం పొందుతారమ్మా? పునరుద్ధాన. యేసు ప్రభు వారు ఎటువంటి పునరుద్ధాన దేహం పొందారు, దాంతో సమానమైన పునరుద్ధాన దేహం పొందుతారు. అలాగే వాళ్ళతో పాటు ఒకవేళ ప్రభు రాకట వరకు మనం జీవించున్నాం అనుకోండి, మనం కూడా పునరుద్ధాన దేహంతో పొందుతాం. ఆ తర్వాత పరలోక రాజ్యంలో కోట్ల 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 సంవత్సరాలు ఆ పునరుద్ధాన దేహంతో నిత్యంగా ఉంటాం. అని మన పునరుద్ధాన దేహం ఇవ్వడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకాలకు వచ్చాం. అందుకంటున్నాడు, సజీవుడైన వారిని మృతులు ఎందుకు ఎత్తున, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఆ మాట సార్, ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి ఈ దినాలు యేసు ప్రభువు తిరిగి లేచిన దినం. ఈ దినాలు చేశారు చూడండి, ప్రపంచం 400 కోట్ల మంది ఇక్కడ ప్రజలు యేసుని ఆరాధన చేసే దినాల్లో ఉన్నాం. కాబట్టి దేవుడిని అందరూ దీవించి ఆశించండి. Especially those are listening to particular message in visible face. God bless you. God is going to multiply. God is going to make your life as a blessing to many people in this.
దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశించు కాక. తాడికేసుకొని ప్రార్థనలకు కాదాం. తాడికేసుకుందామా? వేసుకుందాం. చప్పలు కొట్టండి. అన్ని చేద్దామా? ఒకటిగా చేద్దామా? హ్యాపీ హ్యాపీ ఈస్టర్. హ్యాపీ హ్యాపీ ఈస్టర్. హ్యాపీ హ్యాపీ ఈస్టర్. హ్యాపీ హ్యాపీ ఈస్టర్. వెరీ వెరీ ఈస్టర్. వెరీ వెరీ ఈస్టర్. వెరీ వెరీ ఈస్టర్. వెరీ వెరీ ఈస్టర్. కలవచ్చుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యం కంటే దేవానికి కొందరు ఆచరిస్తున్నాం. యాత్ర ఆరాధన మా ఊరు కలితే చూడకండి, ఏమనుకోకండి. కలితే చూడకండి. ప్రతి ఒక్కరు యేసు ఆరాధన ఘనంగా జరిగించాం. అందరూ రెడీ చెల్లిపోయి మావే చెల్లిస్తాం. పాటల ద్వారా నీ నామం ప్రసిద్ధాడు సంఖ్య. అవునైనా తల్లి, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతికిస్తున్నారు? ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అవునైనా తల్లి, 2000 సంవత్సరాల క్రితం మానవులకు రక్తం కాచడానికి లోకానికి వచ్చాం. మానవుల కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాం. మానవులకు రక్తము కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడ్డారు తల్లి. 3వ దినాన్ని మరణాన్ని జయించి మరణపు ముళ్ళని విరిచి మృత్యుంజయుడిగా 3వ దినాన్ని తిరిగి వచ్చావు తల్లి. నాయనానికి వందనాలు తెలుస్తాను. విన్న మాటల్ని బిడ్డలో ఫలితం ఇచ్చారు తల్లి. ప్రత్యేకంగా యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఈ వర్తమానం ఎవరైతే తింటున్నారో అందరూ దీవించినారు. హైదరాబాద్ జాయిస్ దీవించినాం. జాయిస్ స్టాఫ్ బిజినెస్ దీవించాం. నాయనానికి వందనాలు తెలుస్తున్నాం తల్లి. నాయనానికి వందనాలు తెలుస్తున్నాం. సిగ్గుపురం సొంతండి అన్నగారు శాశ్వతంగా రాలేకపోయారు. మరొక తనం దయచేయమని ప్రార్థన చేస్తాను. నా కథల్లో ఉన్న చన్నపాలు చల్లపడి ఇండియాకి వచ్చేది కుమారుడు దీవించాడు. మెర్సీ గారు దీవించినాడు. వివాహాలు జీవితాలు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఆడికి తేజ దేని ఇచ్చిన బిడ్డ దీవించినాను. నేను ఆడికి అమెరికా దేశం సర్టిఫికేట్ రాగే చుట్టాను. కిరణాలన్నారు నా తండ్రి నన్ను కొందరు తెలుస్తాను తల్లి. నేను అన్నది గారి కుమారుడు తండ్రి తండ్రి సామ్యాలు తల్లి. నేను ఆ తల్లి కొందరు తెలుస్తున్నాను తల్లి. నా కథలో సార్వకుంటున్నాడు జగదాస్ తల్లి. నేను కొందరు తెలుస్తున్నాను తల్లి. నేను దూరదేశంలో తల్లి వెంకటేశ్వర ఎక్కడిలో ఉన్నా దుబాయ్లో ఉన్న తల్లి అని నవీన్ దీవించినాం. న్యూజిలాండ్ జాండెడ్ కుటుంబాన్ని దీవించడం ట్రాన్ చేస్తాను. నేను ఆ తల్లి నేను ఐర్లాండ్ పేటింగ్ చేస్తున్న వినయ్ గారిని దీవించి బెంగళూరు ట్రైనింగ్ అవుతున్న సోదరుని దీవించినాను. దానికి కొందరు తెలుస్తాను. దుబాయ్లో జాబ్ చేస్తున్న పార్ట్నర్స్ కుటుంబాన్ని నేను ఆ తెలిసే భాస్కర్ పరిచయని నన్ను సాయి గారి కిషోర్ గారు చేత పరిచయం దీవించినాను. అంటారా నేను ఆడి కొందరు కార్తీక్ గారిని వారి కుటుంబంలో పరిచయం తీసినాను. నేను రమణ గారిని, కుమారి గారిని, ప్రసాద్ గారిని వారు చేసిన వారి కుటుంబంలో జాబ్స్ తీర్చుకొని ప్రార్థన చేస్తున్నాం తల్లి. నేను ఆడిని కొందరు ఆచరిస్తున్నాం తల్లి. నేను ఆ తండ్రి నన్ను కొందరు ఆ తల్లి. నేను ఆ తండ్రి అందరూ పైకెద్దాం. వెంకట్రావు గారిని దీవించి రత్న గారు దీవించినాడు. వారి పెద్ద కుమార్తె వారి వ్యాపారాన్ని దీవించినాడు. 2 కుమార్తెని వారి వ్యాపారాన్ని దీవించాడు. వెంకటరావు రత్న గారి కుమారుడు జాన్ బాబు గారిని, మేరీ గారిని వారికి ఇచ్చే బిడ్డని హని యునైస్ కూడా నేను దీవించుకొని ప్రార్థన చేస్తున్నాను. వర్ధన్ గారి, కమలమ్మ గారికి బలవ శక్తి ఆరోగ్యాలతో నింపుతున్నాం తల్లి. నీకు కొందరు చేస్తాను. దాన్ని కూడిన ప్రతి ఒక్కరిని కూడా దాని పేరు తీసినాం తల్లి. మేరీ గారి కుమారుడు జోసేపుని 7 లక్షల రూపాయలు కట్టాడు. 1 రూపాయి పక్కన తిరిగి రావడానికి ఒప్పందం ఇచ్చి ప్రార్థిస్తాను. దీనికి కూడా విదేశీ నటన మాతో సలామత్ చేయండి. నన్ను హరిత కూడా ఇంగ్లాండ్ పేజీ చేస్తుంది. నీకు మాత్రం పీహెచ్ స్టడీస్ గొప్పగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. నాన్న నీ కొందరు ఆచరిస్తున్నాం తల్లి. నేను ఆ తల్లి నీ కొందరు ఆచరిస్తున్నాం తల్లి. ప్రియాంకకి బుజ్జిగా గనపడుతుందా ఇచ్చాను తల్లి. నేను ఆ తల్లి నాని కొందరు ఆచరిస్తున్నాం తల్లి. ప్రగతికి శ్రీష్ కుమార్ గనపడుతుందా ఇచ్చాను. రాజేశ్వరి ప్రశ్న ఇచ్చిన బిడ్డ చూపించమని ప్రార్థన చేస్తున్నాం తల్లి. నేను కొందరు భీమలన యమరాజ్ బాబు చెల్లి గౌరీలు మరి బిడ్డలు చూపించమని ప్రార్థన చేస్తున్నాం తల్లి. నేను అందరూ నేను మాకు సంఘానికి సర్వీస్ చేసిన అజయ్ దీవించాను. వారు చేస్తున్న సర్వీస్ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం సార్. నాన్న కొందరు ఆచరిస్తున్నాం సార్. అలా మేరీ గర్భవతి కొందరు మేరీకి మంచి డెలివరీ తెచ్చి ప్రార్థన చేస్తున్నాం సార్. నాన్న కొందరు ఆచరిస్తున్నాం సార్. నన్ను కూడిన ప్రతి ఒక్కరు కూడా నా దోషాన్ని రాజ్యంలో చేర్చుకున్న కుటుంబాన్ని ప్రార్థించడం హెచ్చరికగా పెరుగుతాడని గొప్ప దయచేసి ప్రార్థన చేస్తున్నాం సార్. నా తల్లి మందిర అద్భుతంగా జరిగించాం. నెక్స్ట్ ఇయర్ ఆరాధన నన్ను బయట చేసుకోకూడదు తండ్రి. మందిరంలో చేయాలి తండ్రి. గొప్ప మేరకు చేయబోతున్నాం. దీనికి కూడా మీరు నన్ను చెప్పిన త్వరలో విదేశీ రావడానికి మార్గం సలామం చేయించి కేశవ కుటుంబాన్ని దీవించిన కేశవ బంధువులందరికీ రక్షణ దయచేసి ప్రార్థన చేస్తున్నాం. మిగతా 3 కుమార్తె కుటుంబాలకి, ఆఖ కుమార్తెకి, వారి కుమార్తె కుటుంబానికి కూడా నన్ను రక్షణ దయచేసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నన్ను దేనికి గారికి క్షేమంగా మందిరాన్ని తీసుకుని వచ్చేందుకు ఒకదాని మరొకసారి అందరూ ఒకసారి పైకెళ్తాం. నన్ను తండ్రి కుమార పరిస్థితి నామలో నేను ఆ సంఘంలో ఒక కుటుంబం తండ్రి మంచిగా చెప్పులు స్టాండ్ ఇచ్చాను తండ్రి. ఆ కుటుంబాన్ని దీవించిన ఆ చెప్పులు స్టాండ్ కూడా తండ్రి కుమార్ పరిస్థితి నామని దీవిస్తున్నాం. నన్ను దేవతల్లో మాకు సంఘానికి ఆశీర్వాదంగా చెప్పులు స్టాండ్ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం.
నన్ను కూడిన ప్రతి ఒక్కరి ప్రమిళకు కూడా నేను మంచి పని శబ్దం ఇచ్చాను. రవి కూడా నేను ఇంజనీరింగ్ స్టడీస్ గొప్పగా జరిగించాను. నేను అజయ్ ప్రవీణ్ మా ఎవరో స్థానానికి ₹1,00,000 జీతం తెచ్చుకునే నడిపించమని ప్లాన్ చేస్తున్నాను సార్. కూడిన ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు పెట్టి దీవిస్తున్నాం తల్లి. నేను తండ్రి నేను జసవంత తండ్రి బిడ్డ జ్ఞానం మంది వహిస్తాను. ఇద్దరు మనకు దయచేది ఇద్దరు మనకు తండ్రి నేను తండ్రి ప్రపంచం ఎక్కడైతే తీసుకుని ఆరాధన జరుగుతున్నాను ఆరాధన దీవించమని ప్లాన్ చేస్తున్నాం. అందరూ శ్రేణి పైకి వెళ్దాం. నేను పద్మ గారు మా మధ్యలో నడిపించింది కదా. నేను పద్మ గారి కుమారుడు ఇద్దరికి పవన్ అన్ని ఇద్దరికి రక్షణ ఇచ్చాను. బాబు తీసుకోవడానికి వారి ఇరుకు మంచి పర్మనెంట్ జాబ్ తెచ్చమని ప్లాన్ చేస్తున్నాం. మనీగా దీవించిన తను మోహనాలు తీసుకొచ్చారు. కరుణాకర్ మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చమని ప్లాన్ చేస్తున్నాం తండ్రి. నేను కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. నేను ఆ గుడిని ప్రతి ఒక్కరిని పేరు దీవించమని ప్లాన్ చేస్తాను. నేను మణిగారి తండ్రి గారి బలమైన శక్తి ఆరోగ్యాలు తెలుపుతున్నాం తండ్రి. నీకు కొందరు ఆచరిస్తాం. అందరూ ఒక్కసారి రెడ్డి పైకి వెళ్దాం. నేను ప్రత్యేక కృపాణ దగ్గర కూడా ప్లాన్ చేస్తున్నాం తండ్రి. నేను ఆమె ఇచ్చిన స్వస్థపట్టున్నాం. నాకు కృపాణ దగ్గర అలా మందిరంలో తీసుకొచ్చేది కొందరు ఆచరిస్తాం. మంగళం జరగబోతున్న కోర్టు ఇల్లు జరగబోతున్న కోర్టు వాయిదాలు కూడా ఈ అద్భుతంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదే కుటుంబానికి ఆర్థికంగా రక్షణ ఇచ్చేయండి. జ్యోతి కుటుంబాన్ని రెండు కుటుంబాన్ని యక్షమ కుటుంబానికి దీవించి వారందరికీ రక్షణ అక్షమాకి ఇచ్చే రక్షణ రవికి జ్యోతి వారి కుటుంబానికి రక్షణ ఇచ్చమని ప్రార్థన చేస్తున్నా. కుడిని ప్రతి ఒక్కరు కూడా అతని పేరు కూడా దీవించిన అన్న మల్లుడు ప్రసాద్ గారికి విదేశం నాకు సాయం చేయండి. పంతొమ్మిది ముగ్గురు కుమారులు కూడా మంచి భవిష్యత్తు అందరికి రక్షణ ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాం. అపరాధ గారు సువర్ణ గారు దీవించిన తండ్రి. దాని కొందరు తెలుస్తున్నాం తండ్రి. వారి బిడ్డలు మంచిగా ఆహారం తింటారు గొప్పగా ఇచ్చాము. కూడిన ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టి దీవించి ఆశించిన ప్రత్యేక మాటలు బిడ్డలు ఇచ్చాను. యూట్యూబ్ లో ఫేస్బుక్ లో వాటి ప్రతి ఒక్కరు దీవించి ఆశించి నీ కృపాసంతో నడిపించండి. ఏసు నామపడి వచ్చినాం తండ్రి. ఆ బిడ్డ శక్తి వేయించండి. శక్తి వేయించి సంపూర్ణ కాక అవి పర్వత దేవుని గ్రామీణ ఆయన కుమారుడు వేసి తీసుకొచ్చాడు. అతని కర్తన పరిశుద్ధాత్మ తినడానికి సహవాసం ఇక్కడ కూడిన మడికి సంఘ బిడ్డ రాత్రి చేసినాడు సార్. ఇద్దరు 16 ఉపవతుల కుటుంబాన్ని సకల పరిశుద్ధ తీసుకు జరగాలి. ఇప్పుడు ప్రభురాకం పరిస్థితులు సదాకాలంతో నడిపించండి కాక.